ప్రస్తుత బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాకి 30 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ నదీ తీరానికి చాలా దగ్గరలో బరక్పూర్ అనే చారిత్రక పట్టణం ఉంది. ఇక్కడే భారత తొలి స్వతంత్ర సమరానికి బీజం పడింది. 29th మార్చ్ 1857 భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని సంవత్సరం. ఆ రోజే మొదటిసారిగా భారత సిపాయిల గుండెల్లో దాచుకున్న కోపం తుపాకీగా మారింది. బ్రిటిష్ వాడి అణిచివేత, అన్యాయం, అవమానంతో కలిసిన భారత పౌరుల నిశ్శబ్దం ఒక తోటాలా పేలింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు ఎన్ఫీల్డ్ అనే తుపాకీలు ఇచ్చారు. కానీ ఆ కార్ట్రిడ్జ్ మీద ఆవు, పంది కొవ్వుందనే విషయం బయటపడింది. ఇది హిందూ ముస్లింలకు అవమానం. ఎందుకంటే ఆవు హిందువుల పవిత్రం, పంది ముస్లింలకు అపవిత్రం. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఒక సిపాయి బ్రిటిష్ వారిపై కాల్పులు జరిపాడు. అతనెవరో కాదు, మంగల్ పాండే. ఒక్కసారిగా ఈ విషయం భారతదేశం మొత్తం తెలిసింది. బ్రిటిష్ వాడి వెన్నులో వణుకు పుట్టింది. 10 మే 1857 మెరట్లో తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ అధికారులని భారతీయ సిపాయిలు తరిమేశారు. అక్కడి నుంచి ఢిల్లీ వైపు ప్రయాణమై బహదూర్ షా జాఫర్ని ఢిల్లీకి రాజుని చేశారు. ఈ తిరుగుబాటు 1858లో అణిచివేయబడింది. తిరుగుబాటునైతే అణిచివేయగలిగారు, కానీ భారతీయుల గుండెల్లో స్వతంత్ర జ్వాలను మాత్రం అణిచివేయలేకపోయారు.